రోజు రోజుకు ఎన్నికల వేడి పెరిగిపోతోంది. ఓటర్ దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి పార్టీలు ఇప్పటి నుంచే శ్రమిస్తున్నాయి. డబ్బులతో ఓటర్లను ఆకట్టుకోవడానికి పార్టీలు రెడీ అవుతున్నాయి. అయితే వారిని పట్టుకునేందుకు పోలీసులు సైతం అన్ని చోట్ల చెక్ పోస్టులు పెట్టారు. అణువణువు గాలింపు చేస్తున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని కొత్తపల్లె చెక్ పోస్ట్ వద్ద రోజు పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ కారులో ఎలాంటి రసీదులు లేని 16 లక్షల రూపాయల నగదు కనిపించింది. డబ్బు తరలిస్తున్న వ్యక్తులు పొంతనలేని సమాధానాలు చెప్పారు. దీంతో ఆ డబ్బును సీజ్ చేసి ఆదాయ శాఖ అధికారులకు అప్పగించారు. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన డబ్బు ప్రవాహం మాత్రం ఆగట్లేదు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో కారులో తరలిస్తున్న 8 లక్షల రూపాయలను సీజ్ చేశారు పోలీసులు. రూల్స్ ప్రకారమే డబ్బును స్వాధీనం చేసుకున్నామంటున్నారు పోలీసులు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోలీసులు అనంతపురం జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల్లో భారీగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. చిలమత్తూరు మండలం కొడికొండ నేషనల్ హైవే చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా బెంగళూరు నుంచి అనంతపురం వస్తున్న ఒక కారులో 5 లక్షల రూపాయల నగదు పట్టుబడింది. కారులో డబ్బు తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డబ్బు గురించి ఆరా తీయగా పొంతనలేని సమాధానాలు చెప్పాడు. నగదుకు సంబంధించి రసీదులేవీ చూపించలేదు. దీంతో ఆ డబ్బును రెవెన్యూ అధికారులకు అప్పగించారు పోలీసులు. గుంటూరు జిల్లాలో కలకలం రేపిన మావోయిస్టు లేఖలు ఆకతాయిల పని అని తేలింది. ఎమ్మెల్యే ఎరపతినేని బెదిరిస్తున్నట్లు నిన్న వచ్చిన లేఖలపై పోలీసులు ఒక్క రోజులోనే ఛేదించారు. దాచేపల్లి మండలం బట్రుపాలెం గ్రామానికి చెందిన అనిల్ నాయక్, ఆంజనేయరాజు కలిసి నకిలీ లేఖల్ని అంటించారని వివరించారు. సింగపూర్ లో ముద్రించి కొరియర్ ద్వారా తీసుకొచ్చి అతికించినట్టుగా విచారణలో తేలింది. ఆంజనేయరాజు సాయంత్రం సింగపూర్ వెళ్లేందుకు ఎయిర్పోర్ట్ లో ఉండగా అరెస్ట్ చేశామని అన్నారు పోలీసులు. విశాఖలోని అరటి తోటల్లో ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. పొదల్లో కాలుతున్న వ్యక్తిని చూసిన స్థానిక ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. మృతి చెందిన వ్యక్తి జీవీఎంసీలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగి పిల్లి వెంకటేష్ గా గుర్తించారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం బోయపాలనికి చెందిన పిల్లి వెంకటేష్ జీవీఎంసీలోని వాటర్ డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. నిన్న రాత్రి బయటకు వెళ్లి వస్తానని చెప్పి ఉదయం వరకు రాలేదు. అయితే అతని పేరెంట్స్ ఎవరో స్నేహితుని ఇంటికి వెళ్లి అలా డ్యూటీకి వెళ్లుంటాడని అనుకున్నారు. కానీ ఉదయం ఊరి చివరి అరటి తోటల్లో ఏదో మృతదేహం కాలుతున్నట్టు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వెంకటేష్ తల్లిదండ్రులకు అక్కడికి వెళ్లి చూశారు. అయితే చేతికున్న ఉంగరం, సమీపంలో ఉన్న బండిని చూసి వెంకటేష్ గా గుర్తించారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో దారుణం జరిగింది. చిన్నగా మొదలైన గొడవ ఒక వృద్ధుడి ప్రాణాలపైకి తెచ్చింది. మోండా మార్కెట్ లో రామేశ్వర్ లాల్ అనే వృద్ధుడు బాలాజీ స్వీట్ హౌస్ నడుపుతున్నాడు. పక్కనే రవీంద్ర అనే వ్యక్తి నేషనల్ బ్యాగ్ షాప్ పెట్టుకున్నాడు. అయితే బ్యాగ్ షాప్ యజమాని రోజు బ్యాగ్లు పెట్టడంతో తన స్వీట్ షాప్ కనిపించడం లేదన్నది రామేశ్వర్ లాల్ వాదన. దీంతో ఇరువురి మధ్య రోజు గొడవలు జరుగుతున్నాయి.
ఇరువురి మధ్య మాటా పెరిగి ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. గొడవ జరుగుతూ ఉండగానే రామేశ్వర్ లాల్ ఒక్కసారిగా కింద పడిపోయాడు. వెంటనే విషయం గమనించిన లాల్ కుమారుడు తన తండ్రిని రవీందర్ చంపేశాడంటూ దాడికి దిగాడు. దీంతో షాప్ల మధ్య ఉద్రిక్త వాతావరణం మరింత పెరిగింది. రామేశ్వర్ లాల్ ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. తన తండ్రిని ఆవేశపరిచి తోసివేయడం వల్లే చనిపోయాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు రామేశ్వర్ లాల్ కుమారుడు. మరోవైపు తన తప్పేం లేదని బీపీ పెరగడం వల్లే రామేశ్వర్ లాల్ చనిపోయాడని పోలీసులకు చెప్పాడు రవీంద్ర. అయితే ఇరువురి వాదనలు విన్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసును నమోదు చేసుకున్నారు. హైదరాబాద్ లో మళ్లీ డ్రగ్స్ కలకలం రేపుతోంది. రాచకొండ పరిధిలో కోటి రూపాయల విలువైన డ్రగ్స్ తో పట్టుబడింది ఒక ముఠా. గుట్టుగా కొకైన్, హెరాయిన్ ను తరలిస్తూ ఉండగా అంతర్రాష్ట్ర ముఠా పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో జైలుకు వెళ్లిన నిందితులందరూ ఒక ముఠాగా ఏర్పడి డ్రగ్స్ ని సరఫరా చేస్తున్నారని చెప్పారు రాచకొండ సిపి మహేష్ భగవత్. కర్మన్ ఘాట్ ప్రాంతంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా డ్రగ్స్ సరఫరా ముఠా పట్టుబడిందని చెప్పారు ఆయన. ఈ డ్రగ్స్ ను చెన్నై, వైజాగ్, హైదరాబాద్ లో సరఫరా చేస్తున్నారు. కాలేజ్ స్టూడెంట్స్, యువకులే టార్గెట్ గా డ్రగ్స్ ని సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. ఆరుగురు నిందితుల్లో 5గురిని అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి మొబైల్ ఫోన్స్ ను స్వాధీనపరుచుకున్నారు. ప్రధాన నిందితుడు షేక్ హబీద్ అని గుర్తించారు పోలీసులు. నిందితులను అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు. ఈ డ్రగ్స్ సరఫరా దందాను ఎప్పటి నుంచి చేస్తున్నారు, దీని వెనుక ఇంకా ఎవరెవరున్నారు, ఇప్పటి వరకు ఎక్కడెక్కడ దందా చేశారు అనే కోణాల్లో విచారణ జరుగుతోంది. మాదక ద్రవ్యాలు ఇంటర్స్టేట్ అక్రమ రవాణా చేస్తున్న ఒక ముఠా గ్యాంగ్ని బస్ చేయడం జరిగింది. ఈ దాంట్లో ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ నుంచి 6 నిందితులు, దాంట్లో 5గురిని మనం అరెస్ట్ చేశాం. వాళ్ళ దగ్గర నుంచి 1 crore విలువ ఉన్న హెరోయిన్, కోకేన్, తర్వాత ఒక న్యూట్రల్ కెమికల్ కాంపౌండ్, ఈ 3 types ఆఫ్ డ్రగ్స్ అది రికవరీ చేశాము. తర్వాత ఒక వెహికల్ కూడా రికవరీ అయింది. మొబైల్ ఫోన్స్ కూడా రికవరీ చేశాం. ఈ గ్యాంగ్కి ఇప్పుడు మన దగ్గర ఉన్న దాంట్లో షేక్ అబిద్, ఈయన సొంత ఊరు వచ్చేసి నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్లో రంగానాయకులుపేట. ఈ విశాఖపట్నంలో ఉన్న పెద్దిరెడ్డిల కనకరాజు ఎల్ఎస్ రాజు, ఆయన సొంత డ్రైవర్ని నెల్లూరు పంపించి ముందుగా డిస్కషన్ అయింది, అది బార్గెన్ అయింది. ఈయన అబేద్ అని మన దగ్గర ఏమన్నారు ఇప్పుడు, ఆ అబేద్ దగ్గర ఉన్న ఈ 1.5 kg డ్రగ్స్ ముందుగా 35 lakhsకి అది అమ్మాలని వాళ్ళు ఒప్పుకోలేదు. తర్వాత అది ఫైనల్ అయింది ఆ డీల్. సో ఆ డ్రగ్స్ అది 35 lakhsలో పర్చేస్ చేస్తూ తర్వాత ఇక్కడ మన హైదరాబాద్కి ఈ పెద్దిరెడ్ల కనకరాజు, తర్వాత ఓంకార్, తర్వాత రాజశేఖర్, ఈ 3 స్విఫ్ట్ వెహికల్లో 9 మార్చి రోజు ఇక్కడ వచ్చినప్పుడు కర్మన్ ఘాట్ దగ్గర మా వాళ్ళు వెహికల్ చెకింగ్లో ఆ వెహికల్ ఇంటర్సెప్ట్ చేస్తే అప్పుడు ఈ కనకరాజు, పెద్దిరెడ్ల కనకరాజు మనకు దొరికారు. ఇద్దరు అక్కడ నుంచి ఫరారైనారు. మనకు ముందు తెలీదు ఇట్లా అంతా ఈ డ్రగ్స్ ఉంటుంది, దానికి ఇంత విలువలో ఉంటుంది అని. తర్వాత మళ్ళా కెమికల్ టెస్టింగ్ చేసిన తర్వాత మన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ద్వారా, తర్వాత మన హైదరాబాద్లో క్లూస్ టీమ్ డాక్టర్ వెంకన్న గారు ద్వారా ఈ టెస్టింగ్ చేసిన తర్వాత ఇది కోకేన్, ఇది హెరోయిన్, ఇది న్యూట్రల్ కంపౌండ్. 1 gram కోకేన్ అది మార్కెట్లో 10,000 rupees గ్రామ్, 1 gram హెరోయిన్ అది మార్కెట్లో 8,000 rupees పర్ గ్రామ్. అంత విలువలు ఉన్నాయని అప్పుడు తెలిసింది. సో మన వాళ్ళు ఇమీడియట్లీ మళ్ళా రంగంలో దిగి ఈ మిగిలిన నిందితులు ఈ షేక్ హబీద్, తర్వాత ఓంకార్, తర్వాత ఈ చక్రధర్ అండ్ రాజశేఖర్, ఈ 4గురిని పట్టుకొని
వాళ్ళ దగ్గర నుంచి మొత్తం ఈ 1.5 kg డ్రగ్స్, దాని విలువ అది 1 crore ఉంది మార్కెట్లో, అది రికవరీ చేయడం జరిగినాయి. ఇదే కథ. ఈ దాంట్లో కోకెన్ 325 grams, హెరోయిన్ 575 grams, కెమికల్ పౌడర్ న్యూట్రల్ కంపౌండ్ అంటారు, అదే 600 grams, స్విఫ్ట్ డిజైర్ కార్ AP31 TV 6815 నంబర్, మొబైల్ ఫోన్స్ 6. ఇదే మన వాళ్ళు చేసిన సీజర్. మనం బయట మార్కెట్లో చూస్తే కోకెన్ అది దానికి కోక్ అని పేరు ఉంది, కోక్ అని పేరుతో వాడతారు. దానికి స్నాటింగ్ కావచ్చు, స్మోకింగ్, తర్వాత వెయిన్స్ ద్వారా ఇంజెక్ట్ కూడా అది చేస్తున్నారు. దానికి మనిషి శరీరం మీద చాలా అడ్వర్స్ ఎఫెక్ట్ ఉంటుంది. హార్ట్ అటాక్ కూడా, గుండె నొప్పి కూడా ఎవరికి రావచ్చు. హార్ట్ స్ట్రోక్ కావచ్చు, బ్రెయిన్ డ్యామేజ్, కిడ్నీ డ్యామేజ్, లివర్ డ్యామేజ్, అంతా అది సీరియస్ ఎఫెక్ట్ ఈ కోకెన్ డ్రగ్స్కి ఉంటుంది. తర్వాత ఈ హెరోయిన్ అది మార్కెట్లో దానికి బ్లాక్ స్టార్ అని, స్మాక్, అదర్వైజ్ హార్స్, అదర్వైజ్ స్కాగ్ అని రకరకాల పేరు ఉంది.